హలో ఎవ్రీబడి. టుడే వెదర్ రిపోర్ట్ తీసుకుంటే మనకి త్వరలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తెలుగు రాష్ట్రాలకు ఒక భారీ తుఫాన్ అయితే వస్తుంది, అంటే రాబోతుందనేసి మనకి వివరాలు అందుతున్నాయి. చూస్తే మీరు మ్యాప్ చూసినట్లయితే రాడార్ మ్యాప్ కూడా, విండీ మ్యాప్ కూడా చూడండి ఒకసారి. మనకి పోర్ట్ బ్లెయిర్ సమీపంలో ఒక అల్పపీడనం ఒక 24-25 తేదీల్లో అయితే మనకి ఏర్పడనుంది. దీని ప్రభావంతో అది తుఫాన్గా, వాయుగుండంగా మరియు తుఫాన్గా కూడా మారుతుందని, మారితే సైనార్ అని నామకరణం చేయాలని కూడా ముందుగానే ఆర్డర్లు చెప్తున్నారు. ఇది తీరం ఎక్కడ దాటుతుందనేది ప్రత్యేకంగా అయితే ప్రస్తుతానికైతే కరెక్ట్గా ఐడియా అయితే లేదు, మనకి చెప్పట్లేదు. ఒక సైడ్ అయితే వైజాగ్ సైడ్ పోతుంది అంటున్నారు, ఒక సైడ్ అయితే మనకి నెల్లూరు, చెన్నై మధ్య తీరం దాటుతుందని అంటున్నారు అన్నమాట. ఎట్టకేలకు ఏపీలో అయితే వర్షాలు అయితే ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. మనకి ఈ రోజు నుంచి కూడా వర్షాలు అయితే పడుతున్నాయి. ఇంకా అల్పపీడనం ఏర్పడితే ఇంకెలా ఉంటుందో అయితే మనం చూడాలి. ఇంకా ఏదైనా కానీ మనం రెండోసారి వర్షాలకైతే ఆల్రెడీ మనం రెడీగా ఉండాలన్నమాట. వర్షాలు పడినప్పుడు మనం ఇక్కడ తగిన జాగ్రత్తలు, రైతులైతే మన ఇంకా పొలాలు ఇవన్నీ కూడా జాగ్రత్త చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఏదైనప్పటికీ మనం ఏం చేయలేం. ప్రకృతి వైపరీత్యాల నుంచి మనము జాగ్రత్తగా ఉండాలి, కానీ అయ్యటినైతే ఆపలేం. కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండండి, ఇళ్ళలో ఉండండి, సేఫ్గా ఉండండి. ఈ తుఫాన్లు, వానలు ఏంటంటే 1వ తేదీ దాకా అయితే ఉండేటట్టున్నాయి. అంటే డిసెంబర్ 1 వరకు అయితే ఈ వానలన్నింటి కూడా ఉండేటట్టున్నాయి. తర్వాత అయితే ఇంకా పూర్తిగా అయితే వానాకాలం అయితే ఎండ్ అయ్యే పరిస్థితి అయితే ఉంది. ఓకే ఫ్రెండ్స్, తాజా అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.